యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే కానుకగా డ్రాగన్ మూవీ గ్లిమ్స్ ఫ్యాన్స్ కు ఆనందం పంచుతుంది. మొదటి నుంచి వినిపిస్తున్న టైటిల్ తోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా వస్తుండటం విశేషం. అలాగా వచ్చి ఇలాగ మెప్పిస్తుంది డ్రాగన్ గ్లిమ్స్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ డ్రాగన్ అంటూ ఎన్నో రోజుల నుంచి వినిపిస్తుందన్నమాట. ఫ్యాన్స్ కూడా ఆ టైటిల్కే జై కొట్టారు. మధ్యలో ఆ టైటిల్ కాదు, మరో పేరుతో సినిమా రానుందని వినిపించింది. చివరకు డ్రాగన్ పేరుతోనే ఈ మూవీ వస్తుందని తేలిపోయింది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా మే 19వ తేదీ రాత్రి 11:52 డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంతో చిందులేస్తూ అర్ధరాత్రి 12 గంటలు దాటగానే మే 20వ తేదీ మొదలైన క్షణాల్లో తమ అభిమాన హీరో బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కొందరు వీరాభిమానులు దేశ విదేశాల నుంచి ఎన్టీఆర్ నివాసం దగ్గరికి వచ్చి ఆయనకు విషెస్ చెప్పడానికి ఉత్సాహం ప్రదర్శించారు. ఎన్టీఆర్ సైతం వారిని ఆప్యాయంగా పలకరించి ఫ్యాన్స్ లో ఆనందాన్ని రెట్టింపు చేయటం విశేషం. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా మొదలైనప్పటి నుంచి అభిమానులు ఆ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా రిలీజ్ అయిన డ్రాగన్ గ్లిమ్స్ విషయానికి వస్తే ఎప్పట్లాగే ప్రశాంత్ నీల్ మార్క్తో డస్టీ బ్యాక్గ్రౌండ్లో వేలాది మంది జనంతో సాగే కథనే ఇదని తేలిపోయింది. బ్రిటిష్ వాళ్ళు 250 ఏళ్లు భారతదేశంపై ఆధిపత్యం చెలాయించడానికి హెరాయిన్ కారణమంటూ కథ మొదలయ్యేలా కనిపిస్తోంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశం వీడిపోయాక నల్లమందు కోసం 2 వర్గాలుగా ఏర్పడ్డాయని చూపించారు. ఆఫ్టర్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరణహోమం సృష్టించిన వైనము కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్, సలార్ తీరులోని దృశ్యాలు తెరకెక్కాయని తెలుస్తుంది. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్, రుక్మిణి వసంత్, అనిల్ కపూర్, బిజు మీనన్, అశుతోష్ రాణా తదితరులు కనిపించారు. ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటూ మిలియన్ల వ్యూస్ ను ఇట్టే దాటుకుంటూ సాగుతుంది. ది ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అసాసిన్ ఇన్ చీఫ్ లూగర్ గా యంగ్ టైగర్ కనిపించబోతున్నట్టు గ్లిమ్స్ చూస్తే తెలుస్తుంది. ఎన్టీఆర్ వైవిధ్యమైన పాత్రలో కనిపించిన ప్రతిసారి అభిమానులు ఆయనకు అఖండ విజయాలు అందించారు. నిస్సందేహంగా డ్రాగన్ గ్లిమ్స్ తోనే వైవిధ్యం ప్రదర్శించింది. దాంతో సినీ ఫ్యాన్స్ లోని ఈ మూవీపై ఆసక్తి పెరుగుతుంది. 2027 జూన్ 11వ తేదీన డ్రాగన్ జనం ముందుకు రానుంది. అంటే ఎన్టీఆర్ మరో బర్త్డే తర్వాతే డ్రాగన్ థియేటర్స్ లో సందడి చేస్తుందన్నమాట. ఇంకా సంవత్సరానికి పైగా టైం ఉంది. ఈలోగా ప్రశాంత్ నీల్ తన డ్రాగన్ మూవీకి సంబంధించిన పలు విశేషాలతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతారని చెప్పొచ్చు. అది ఎంతలా సాగనుందో చూడాలి.